అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లలే 80% ఉన్నారు అక్కడ సెంట్రల్ జైల్లో. అందులో 70% మన పిల్లలే ఉన్నారు. మన స్నేహితులే. ఒక గిరిజన మహిళగా ఆ విషయాన్ని చాలా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. అయితే ఈరోజు మనం ఎక్కువగా పిల్లలు ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే, మనం పండించుకోవడానికి పంటలు మనం చెప్పుకోవడం బాగుంటాయి, కానీ ఇవన్నీ మనకి ఇక్కడ రెగ్యులర్గా పట్టి తెలుసుకోవాలి. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, అలాగే నకిలీ మధ్య కూడా మనం ఇద్దరు చేస్తున్నాం, వాటిలో కూడా దృష్టి పెడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా చిన్న రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవసరాల గురించి, విద్యా, వైద్యం, అలాగే వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా రాష్ట్రంలో ఏదైనా ఒక విపత్కరమైన పరిస్థితి జరిగితే, హత్య, దోపిడీయా, నేరమా, ఏది జరిగినా దానికి మూలాలు ఖచ్చితంగా గంజాయిగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అలాగే ఉంది. ఆ గంజాయి కూడా ఎక్కువగాను మా ఏరియాల్లో పండుతుంది అని అరకు, పాడేరు ఏరియా 11 మండలాల్లో కూడా అక్కడక్కడ గంజాయి దొరుకుతుంది అని బాగా ఎక్కువగా ఇది ప్రచారం అవ్వటంతో పాటు, గత టైంలో అమాయక గిరిజనులను మభ్యపెట్టి కాఫీ తోటల్లో గంజాయి కూడా వేసి వాళ్ళని ప్రలోభపెట్టి మభ్యపెట్టి కొంతమంది బడాబాబులు చేసినటువంటి దుశ్చర్యతో ఇక్కడ కొంతవరకు ఈ గంజాయి పంట కనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో ఈ గంజాయిని నిర్మూలించాలి, నియంత్రించాలి అనే ఆలోచనలో ఉన్నారు. నిర్మూలన అనేది లాంగ్ టర్మ్లోకి వెళ్తుంది. నియంత్రణ అనేది ఈ 100 రోజుల్లో చేద్దామని అనుకుంటున్నాం. నిర్మూలన మనం సంవత్సరాల తరబడైనా, అంటే ఒక పంటని ఆపాలి అంటే అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది. కానీ నియంత్రణ అనేది ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలి అనేది ఒక అజెండాగా పెట్టుకున్నాం. ఎందుకోనంటే ఎక్కువగా అభం శుభం తెలియని పసిపిల్లలు, అంటే మన దృష్టిలో 18 సంవత్సరాల లోపు పిల్లలు పసిపిల్లలే. అలాంటి పిల్లలు స్కూల్స్లో స్కూల్ బ్యాగ్తో పాటు గంజాయి కూడా తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే గత 5 సంవత్సరాలుగా అన్ని సిస్టమ్స్ని కూడా పూర్తిగా పొల్యూట్ చేసి చిన్నపిల్లలను కూడా గంజాయికి, మారక ద్రవ్యాలకి అలవాటు చేసి మత్తు పదార్థాలతో పిల్లలు ఏం చేస్తున్నామో తెలియని అపస్మారక స్థితిలో కూడా కొన్ని తప్పులు చేసి జైల్లో మగ్గిపోతూ ప్రాణాలు కూడా కోల్పోతున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కలచివేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ కూడా వేశారు. ఆ సబ్ కమిటీలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అలాగే నేను, అలాగే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు, అలాగే గౌరవ మైనింగ్ శాఖ మంత్రి గారు మన రవీంద్రనాథ్ గారు, అందరం కూడా 5గురం కూడా ఉన్నాం. మేము 5గురం కూడా సబ్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏ స్కూల్లో కూడా గంజాయితో పిల్లలు చనిపోయారు అనేది తెలియడానికి వీల్లేదు.
ఖచ్చితంగా గంజాయి మాత్రం నియంత్రించండి అని మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దానిలో భాగంగా వారంకో 10 రోజులకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అందరినీ మోటివేట్ చేయడం కానీ చెప్పడం కానీ, ఎందుకంటే మన్యం జిల్లాలో ఆల్రెడీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఒరిస్సాలో ఏదైతే గంజాయి పండుతుందో, అంటే మన 11 మండలాలు చూపిస్తున్నారు, అలాగే మన పక్కనే ఉన్న ఒరిస్సా కూడా ఈ గంజాయి పండించడంలో వాళ్ళు కూడా ముందున్నారు. అక్కడ ముఖ్యమంత్రి గారితో మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి దాన్ని కూడా అక్కడ ఇటువైపు ఎలా వస్తుందంటే మన్యం జిల్లా నుండి వస్తుంది, అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా అటువైపు నుండి వస్తుంది. అవి కార్లలోనో జీపుల్లోనో కాదు, బస్సుల్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేటప్పుడు ఈ బడాబాబులు కాకుండా చిన్న చిన్న పిల్లలు, గిరిజన పిల్లలను ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అంధకార బంధకం అయిపోతుంది. కాబట్టి మేమంతా అనుకోవడం ఏంటంటే పిల్లల్ని పూర్తిగా చదువుల మీద దృష్టి పెట్టి 10th వరకు ఎట్లాగైతే మనం 10th వరకు ఎలాగైతే మనం స్కూల్స్ని నిర్బంధ విద్యలో మనం ఉంచాము, అలాగే +2 కూడా మన గిరిజన పిల్లలకు ఏర్పాటు చేసుకున్నట్టయితే పిల్లలందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టి, అలాగే గిరిజన రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇంతకు పూర్వంలాగే 16 పథకాలు, గిరిజనులకు 16 పథకాలు ఇంతకు పూర్వం ఎలాగ అందించేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అందిస్తూ ట్రైకా రుణాలు కానీ, 90% సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కానీ, అలాగే వ్యవసాయ పనిముట్లు కానీ ఇస్తూ, అలాగే వాళ్ళకి కావలసినటువంటి ట్రాక్టర్స్ కానీ పనిముట్లు ఏవైనా కానీ సబ్సిడీతో ఇస్తూ గిరిజన రైతులని ప్రోత్సహించడం, అలాగే ఈ ఏరియాలో ఉన్న 11 మండలాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ప్రోత్సహించి ఐటీడీఏ ద్వారా వాళ్ళకి సీట్లు ఉండేవి. తగ్గిపోయి సీట్లు తిరుగుతున్నారు కళాశాల చుట్టూ. బాగా సమస్యలు ఉన్నాయి. గురుకులాలు పెట్టిందే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. వాటిని మోడిఫై చేసి ఇంకా పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గురుకులాలని ఇంకా పెంచుతాం కానీ తగ్గించవండి. వాటిని 10th వరకు ఉన్న వాటిని 12th దాకా చేద్దామని ఒక ప్రపోజల్ ఉందండి, చేస్తున్నాం. అప్పుడు ఇంటర్మీడియట్ ఎవరికి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా చేస్తామండి. ఐటీడీఏ పాలకవర్గ సమావేశం అనేది నాకు తెలిసి గత 5 సంవత్సరాలు మర్చిపోయారు అనుకుంటాను. ఎందుకంటే మన్యం జిల్లాలో అయితే మర్చిపోయారు. ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టారా? అబ్బో చాలా బాగా పెట్టారు. అయితే మేము మాత్రం పాలకవర్గ సమావేశం ఉంటుంది. అలాగే ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఖచ్చితంగా పాలకవర్గ సమావేశం ఉంటుందండి. అతి త్వరలోనే మళ్ళీ వస్తాను, ఐటీడీఏ మీటింగ్ పెట్టుకుంటాం. విధంగా రైతులు ప్రోత్సహించి గంజాయి నుంచి దూరంగా ఉంచాలని, ముఖ్యంగా నేను అందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ రైతులకు కానీ, మీరు పండించిన పంట వల్ల మన పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. దయచేసి రైతులు ఎవరు కూడా గంజాయి పండించకండి, మన పిల్లల భవిష్యత్తు పాడు చేయకండి అని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే గిరిజన రైతులు బాగుపడాలి అని ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లక్షలాది ఎకరాలు రైతులకు ఇస్తే, అది మనం ఆ రోజు కాఫీ, అలాగే పెప్పర్, మిరియాలు ఇవన్నీ పండించి, పసుపు పండించి జీసీసీని కూడా పూర్తి స్థాయిలో మన భాగస్వామ్యమే ఉండే విధంగా చేసేవాళ్ళం. ఈరోజు మన కాఫీ తోటల్లో గంజాయి ఉంది అంటే ఒక గిరిజన మహిళగా నేను భయపడుతూ బాధపడుతూ, ఎందుకనంటే భయపడ్డం దేనికంటే మన పిల్లలు బ్రతుకులు అన్యాయం అయిపోతున్నాయి, మన గిరిజనుల బ్రతుకులు అన్యాయం అయిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోయి చనిపోతున్నారు, జైల్లో మగ్గిపోతున్నారు. బాధపడ్డం ఏంటంటే గిరిజనులు, అమాయక గిరిజనులతో ఈ పంటలు పండించి వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో తోసేస్తున్నటువంటి ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ మీద దృష్టి కూడా సారించమని అధికారులను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఎవరైతే మేము చిన్న పాకలో చదువుకుంటున్నాము అని బురుగు, చిన్నకోవెల విలేజ్ల్లో అయితే కరెంట్ లేదు అని చెప్పారు. అక్కడ వెంటనే మన పీఓ గారు, కలెక్టర్ గారు స్పందించి వెంటనే కరెంట్ ఇప్పించడానికి కూడా వెంటనే చేశారు. అలాగే ఎక్కడైతే కొండగూడు అక్కడ గ్రామంలో స్కూల్ లేదు అనగానే వెంటనే స్పందించి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు 15 లక్షలు వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే ఇంకా 408 స్కూల్స్ కూడా ఇట్లాంటి స్కూల్స్ అన్ని ఐడెంటిఫై చేశాము. గత నాడు నేడు అని అప్పటి
ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నాకైతే తెలియలేదు. నాడు నేడని స్కూల్స్ అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నామని వాళ్ళ 3 రంగులు వేసుకొని నిధులన్నీ దుర్వినియోగం చేసి రంగులు వేసుకోవడానికి మాత్రమే నిధుల్ని ఖర్చు పెట్టి పిల్లలకు స్కూల్స్ లేకుండా చేశారు. 408 స్కూల్స్ ఈరోజు మా కలెక్టర్ గారు కానీ ఐఐటి పిఓ గారు కానీ మా వాళ్ళంతా ఐడెంటిఫై చేసి దానికి 57 కోట్లు కూడా ఎస్టిమేషన్స్ కూడా వేసి ప్రభుత్వానికి పంపుతున్నాం. త్వరలో అవి శాంక్షన్స్ వస్తాయి. అలాగే కొన్ని రోడ్స్ కూడా అర్జెంటుగా పిఓ గారు కలెక్టర్ గారు కూడా స్పందించి కొన్ని రోడ్స్ కూడా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో రోడ్స్ పెడుతున్నాం. ఎక్కడైతే గిరిజన హిల్ టాప్లో ఉన్నటువంటి గిరిశిఖర గ్రామాల్లో పేషెంట్స్ కానీ ఎవరైనా మహిళలు కానీ విద్యార్థులు కానీ రావాలి అంటే అట్లీస్ట్ ఫీడర్ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా కొన్ని దగ్గర రహదారి సౌకర్యాలు లేవు కాబట్టి అట్లాంటి దగ్గర కూడా కొన్ని రోడ్స్ అవి ఏర్పాటు చేసి అలాగే గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా నోచుకొని గ్రామాలు ఉన్నాయి, గుంతలతో ఉన్న రోడ్స్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి కూడా కొన్ని మోక్షం కలిగించే విధంగా మేము కొంచెం ప్రణాళికలు కూడా రెడీ చేసుకున్నాం. అలాగే హాస్పిటల్స్లో కూడా వైద్యం సక్రమంగా అందడానికి మనం అన్ని విధాలుగా ఇంత పూర్వం మలేరియా మందులు ఎక్కడ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు కలెక్టర్ గారు దృష్టి పెట్టి మలేరియా మందులు అన్నీ కూడా అందే విధంగా అన్ని హాస్పిటల్స్లో అక్కడ హాస్పిటల్లో సిహెచ్సిలో ఉంటే పిహెచ్సిలో ఉండవు. ఆ పిహెచ్సిలో కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్తో కొని పెట్టే విధంగా పిహెచ్సిలో మన్యం జిల్లాలో ఏర్పాటు చేసాం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఏర్పాటు చేసి పిహెచ్సిలో ఎక్కడ చిన్న చిన్న జ్వరాలు అంటే ఖచ్చితంగా మలేరియా జ్వరమే ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ కూడా సేఫ్గా ఉండే విధంగా చేస్తూ హాస్టల్స్లో కూడా ఏఎన్ఎం పర్యవేక్షణలో మంచి ఫుడ్ ఏర్పాటు చేసుకొని గతం ఏం చేశారన్నది అనవసరం, ఇప్పుడు మాత్రం పిల్లలందరికీ పౌష్టికాహారం ఏర్పాటు చేయాలని ఇవన్నీ మాట్లాడుకుంటూ జీసీసీలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకొని కొన్ని శాఖల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కొన్ని శాఖలు నిధులు లేక విధులు లేక చేతులు కట్టుకొని ఉన్నటువంటి విధులు ఉన్న కూడా డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకొని మళ్ళీ మనం పరిగెత్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఆయనతో మేము పనిచేయలేకపోతున్నాం. కాబట్టి ఎందుకంటే మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. అంటే 5 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఎంత వెనక్కి వెళ్ళామో, ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది ఏంటంటే మందే అనుకుంటాను నాకు తెలిసి. కాబట్టి 3 రాజధానులని ముక్కలు చెక్కలు చేసి మనం పోలవరాన్ని 70% పూర్తిగా చేస్తే ఈరోజు మళ్ళీ అది 50%కి వెళ్ళిపోయే విధంగా అయిపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు ఏమైందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం, చాలా వెనక్కి వెళ్ళాం. మళ్ళీ కంపెనీస్ రావాలి, పెట్టుబడిదారులు రావాలి, ఇవన్నీ చేయగల సమర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ప్రజలందరూ కూడా ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజలందరూ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ఈ అప్పుల నుంచి ఈ కష్టాల నుంచి గట్టెక్కుతుందని ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. కాబట్టి అందరి భాగస్వామ్యంతో మనం పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ శాఖ బాగలేకపోతే ఆ శాఖ చేద్దాం. మీరు చెప్పండి, ఏ శాఖ బాగలేదు ఆ శాఖ చేద్దాం. ఉంది, ఆ ఏ శాఖలు బాగలేవు మీకు తెలుసు, ఆ శాఖలే చేద్దాం. నెక్స్ట్ ఓకేనా? ఎస్, ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంస్ వేస్తున్నాం. ఏఎన్ఎంస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ట్రీట్ చేస్తారు. ఇంత పూర్వం అది కొత్త పథకం కాదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి ఆశ్రమ పాఠశాలలో అన్ని స్కూల్స్లో కూడా హాస్టల్స్లో ఏఎన్ఎం ఉండేవాళ్ళు. ఏఎన్ఎం ఉండి చూసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా కొంచెం బాగోపోతే సిక్ రూమ్ ఉండేది, ఆ సిక్ రూమ్లో పెట్టి వాళ్ళకి అక్కడే ఏఎన్ఎం మందులు ఇచ్చి మరీ బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. కొంచెం అయితే అక్కడ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా మళ్ళీ కొనసాగిస్తామండి. మళ్ళీ ఇంతకు పూర్వంలాగా ఆశ్రమ స్కూల్స్లో మీరు అడగబోయే ప్రశ్న అర్థమైంది. మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి, చదివించుకుంటాం. మళ్ళీ పిల్లల్ని మంచి దీంట్లో మళ్ళీ ఎన్ఐటీలో ఐఐటీలో మన ర్యాంకులు కొట్టేటట్టు, IIITలో ర్యాంకులు కొట్టేటట్టు విద్యార్థులను తయారు చేసుకుంటామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.